audio jungle. నలభై సంవత్సరాల సుదీర్ఘ ఒక నాయకుడిగా ఎంతో మేధావిని అని చెప్పుకుంటూ వస్తున్న చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్య కాలంలోని అభద్రత ఫీలింగ్ అంటే ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ వస్తుందనేది అనిపిస్తుంది. ఎంత గొప్పవాళ్ళైనా 45 నిమిషాల నుంచి 50 నిమిషాల వరకు గ్లోబల్గా గొప్ప వాళ్ళందరూ మాట్లాడడం మనం విన్నాము. కానీ అసెంబ్లీలో కానీ శాసనమండలిలో కానీ ఎక్కడా కూడా ప్రతిపక్ష నాయకులు ఎవరు కూడా మాట్లాడకుండా ఆయన ఒక్క ఆయనే 2 గంటలు 3 గంటలు 4 గంటలు చెప్పిందే చెప్పి చెప్తున్నారు అని అంటే మెంటలీ టోటల్గా డిస్టర్బ్ అయ్యి ఉన్నారు, ఇన్సెక్యూరిటీ ఫీల్ అవుతున్నారు. ఒక భగవద్గీత, ఒక ఖురాను, ఒక బైబిల్ను మనం రిపీటెడ్గా చేస్తాం, ఎందుకంటే అందులో ఉన్న ఆ పేజీలు ఎప్పుడు చదివినా మనం అవే చదవాల్సి వస్తుంది. సో అలా రిపీటెడ్గా ఆయన మాట్లాడడం జరుగుతోంది. అది ఎందుకు అని అంటే డెఫినెట్గా రేపొద్దునే నేను సెంట్రల్ నుంచి తీసుకున్న డబ్బులకి నిజంగా ఎంక్వైరీ చేసి నాకు లెక్కలు అడిగితే నేను ఏం చెప్పాలి, ఎలా చెప్పాలి తెలియక సెంట్రల్ నుంచి ఆ రోజు నాకంటే ఎక్కువ మీకు బాగా తెలుస్తుంది, ఎందుకంటే ఆల్రెడీ నేను 3 years నుంచి పొలిటికల్గా లేను కాబట్టి ఎప్పుడైతే ప్యాకేజ్ డీల్ ఒప్పుకొని ఏపీ భవన్లోని ఢిల్లీలో ఆయన ఇచ్చిన స్టేట్మెంట్లోని అత్త కోడలు కొడుకుని కంటాను అంటే వద్దంటాదా అనే ఒక క్యాప్షన్ పెట్టుకున్నారు ఆయన ఆ రోజు. మీరు మళ్ళీ మీ ఫైల్స్లోకి వెళ్ళి ఒక్కసారి తీశారంటే అత్త కోడలు మగబిడ్డని కంటాను అంటే వద్దంటాదా, అలాగా ప్యాకేజ్ ఇస్తాను అంటే నేను ఎలా వద్దంటాను. హోదా గురించి ఎవరైనా మాట్లాడితే హోదా ముగిసిపోయిన కథ, హోదా గురించి ఎవరైనా మాట్లాడితే వాళ్ళని నేను జైలుకు పంపిస్తాను. హోదా గురించి ఎవరు మాట్లాడకూడదు. తన మంత్రులు కానీ తన ఎమ్మెల్యేలు కానీ ఇంకొకళ్ళు ఎవరైనా కూడా హోదా గురించి మాట్లాడితే రోడ్డుకి ఎక్కి నేను వెంటనే జైల్లో పెడతాను అని చెప్పారు. మీరు అడుగుతున్నారు, ఓకే ఆ రోజు మీరు ఇలా చెప్పారు కదా అని మీరు మమ్మల్ని అడుగుతున్నారు. బాగుంది, తప్పేమీ లేదు. ఆ రోజు ఇలా చెప్పి ఈ రోజు ఈయన చంద్రబాబు నాయుడు గారు హోదాని మొదలు పెట్టడం, 4 సంవత్సరాల తర్వాత ఆయనకి హోదా గుర్తుకొచ్చి మాట్లాడడం, మీరు నిలదీసి అడగవలసింది ఎవరిని అని అంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఎందుకు అంటే 55 కోట్ల ప్రజలు ఆయన్ని నమ్మి ఆయన ప్రజలకి మంచి చేస్తారని ఓటు వేసి ఆయన గెలిపించి ఆ కుర్చీలో కూర్చోబెట్టారు. ప్రజలందరూ వెళ్ళరు కదండి, ఎందుకు ప్రజలు రోడ్డు మీదకి రావాలి? ఒక మనిషికి మేము ఓటు వేసి నమ్మి ఒక చోట కూర్చోబెట్టాము, ఆ బాధ్యత వాళ్ళది కాదంటారా? ఎందుకు ఆయన్ని పెట్టింది? ప్రతి ఒక్కళ్ళు ఢిల్లీకి వెళ్ళి ప్రతి పౌరుడు ఢిల్లీకి వెళ్ళి అడగలేరు కదా. మేము నిన్ను ఎన్నుకున్నాము, నీ హక్కు. నువ్వేమో ఢిల్లీలోకి వెళ్ళి లాలూచి పడిపోయి ఫ్రెండ్షిప్ అయిపోయి ప్రతి ఒక్కళ్ళు సుజనా చౌదరి గారు కానీ వెంకయ్యనాయుడు గారు కానీ ఆ టైంలో ప్రతి ఒక్కళ్ళు ఆహా ఓహో మీరు గ్రేట్ ఇలాగా అలాగా అని మోడీ గారిని ఆకాశం అంత ఎత్తెత్తి. ఇంకొక మాట కూడా మీరు ఫైల్లోకి వెళ్ళి తెచ్చుకోండి. ఏంటి అని అంటే ఈ రాష్ట్రం ఇచ్చినంత నిధులు ఏ రాష్ట్రానికి ఇవ్వలేదు, నేను అంత తీసుకొచ్చాను, కంఫర్టబుల్గా ఉన్నాను అన్నారు. ఇంకొకటి ఒక -0 నిధుల నుంచి ఉన్నాయని తెలిసి ఈ రాష్ట్రం విడిపోయిన తర్వాత వెనకబడిందని తెలిసి మేనిఫెస్టోలో ఇష్టం వచ్చినట్టు వాళ్ళకి నోటికి ఏదొస్తే అది ఒక హామీలు అందరికీ చక్కగా మీరు ఇది ఇచ్చేస్తాము అది ఇచ్చేస్తాము ఏం కావాలంటే అది చేస్తాము, మీరు మాకు ఓటేసి మీరు గెలిపించి నన్ను కూర్చోబెడితే చాలు అని ప్రజల్ని మరి అలా నమ్మించి ఓట్లు వేయించుకున్నారు. ఆ డబ్బు కట్టాలి. -0లో ఉన్నప్పుడు ఆయన ఎలా కడతారు? ఎక్కడి నుంచి కడతారు? ఆయన పాకెట్లోంచి తీయలేదు, రాష్ట్రంలో డబ్బు లేదు. అవన్నీ ఆయన చేశారు. ఎక్కడి నుంచి చేశారు? సెంట్రల్ ఇచ్చే నిధుల నుంచే కదా చేశారు. సెంట్రల్ మీ మీ పర్సనల్ ఎజెండా కోసం ఇచ్చిందా, స్టేట్ డెవలప్మెంట్ కోసం ఇచ్చిందా? అది మీరు ఒకటి ప్రజలందరూ చూస్తున్నారు, ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. ఏమీ లేదు,
ఈ రాష్ట్రంలో నేను కట్టుబట్టలతో వచ్చాను, నాకేమీ లేదు, నేను నడి రోడ్లో ఉన్నాను, ₹1 నిధి లేదు, ₹1 డబ్బు లేదు అని చెప్పిన ఒక ముఖ్యమంత్రి గారు ఎలాగ ఈ మేనిఫెస్టో, ఆయన సొంత ఎజెండా మేనిఫెస్టోకి ఎలా ఇవ్వగలుగుతున్నారు? అది మీరు మీ స్టేట్లో వచ్చిన డబ్బుని మీరు ఇచ్చుకోవాలే తప్ప సెంట్రల్ డెవలప్మెంట్కి ఇచ్చిన డబ్బు దానికి వాడకూడదు. ఎప్పుడైతే హోదా వద్దు, ప్యాకేజ్ ముద్దు అని మూట తెచ్చుకొని అన్నీ ఖర్చు పెట్టేసి అడ్డదిడ్డంగా ఈరోజు లెక్కలు లేకుండా మళ్ళీ రివర్స్లోని ఎప్పుడైతే ఈ లెక్కలు, ఎవరైనా అండి, ఇప్పుడు నా భర్త ఉన్నారంటే నాకు నెలకి మీరైనా కూడా ఒక 10,000 జీతం తీసుకుంటే ఇంటికి ఇస్తారు. 10 రోజుల్లో మళ్ళీ మీ ఆవిడ ఏమండి ఇంకో 10,000 తెండి అంటే, ఏమే ముందు నాకు ఆ 10,000 లెక్క చెప్పవే, ఏం చేసేవే 10,000 నెల జీతమే అది, మళ్ళీ నేను ఎక్కడి నుంచి తెస్తాను, నువ్వు 10 రోజుల్లో అవ్వగొట్టేస్తే, పోనీ నేను కాంక్రీట్గా నువ్వేమన్నా చేస్తే చెప్పు అని మీరు అడుగుతారు. అలాగే సెంట్రల్ ఏవి మోడీ గారు పాకెట్లోంచి ఇవ్వడం లేదు. మీకు ఆ డబ్బు మీకు అందరికీ తెలుసు, వరల్డ్ బ్యాంక్ నుంచి తీసుకోవాలి. ఒకవేళ వెనకబడిన రాష్ట్రాలు లేదా ఇలాగా విభజించబడిన రాష్ట్రాలకు అక్కడి నుంచి తీసుకోవాలి. డెఫినెట్గా 60-40 అని మాట్లాడుకున్నారు. ఆ విధంగా ఉన్నప్పుడు లెక్కలు చూపించాలి. ఏం చేశాము అని అంటే దాంట్లో తప్పలేదు. నేను న్యాయమైన దాన్ని అయితే మీరు ఇచ్చిన ₹100కి ఇదిగో ₹10 ఇదైంది, ₹5 ఇదైందా, డీటెయిల్డ్గా నేను ఇచ్చి ఆ అజెండా నేను కరెక్ట్గా చేశానా లేదో బ్లాక్ అండ్ వైట్గా మీరు చూపించవచ్చు. అవన్నీ లేకుండా మీరు అసలు చూపించకుండా, లెక్కలు చూపించకుండా, లెక్కలు అడిగేటప్పటికి మళ్ళీ మనం రివర్స్ అవ్వడం అనేది కరెక్ట్ కాదు. డెఫినెట్గా మనకి సెంట్రల్ కనుక చెయ్యక అంటున్నారు చూడండి, ఎస్, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఊరికే ఉండరు. అది మోడీ కానివ్వండి, ఎవరు కానివ్వండి, నిలదీసి అడిగే హక్కు ప్రతి పౌరుడికి ఉంది. కాకపోతే మనకి వారధిలాగా సెంట్రల్కి, ప్రజలకి ఒక ముఖ్యమంత్రి ఉన్నారు కాబట్టి బాధ్యత వహించి ప్రజలు బాగోగులు ఆలోచించి అది న్యాయం చేయాలనేదే మేము కోరుకుంటున్నాం. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.